వర్తమానం వార్తలకు స్వాగతం. చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరింగంటి. ముఖ్యాంశాలు: తమిళనాడు ప్రైవేట్ ఫిష్ ప్లాంట్లో అమోనియా గ్యాస్ లీక్, స్పృహ కోల్పోయిన సిబ్బంది. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటును సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. మహారాష్ట్రలో కుంభీలను ఓబీసీలో చేర్చాలని ఆందోళన చేపట్టిన మనోజ్ జరంగి పాటిల్. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. భారత్లో అసమ్మతిని అణిచేందుకు న్యాయ వ్యవస్థను ఆయుధంగా వాడుతున్నారని పిఈఎన్ ఇంటర్నేషనల్ ఆరోపించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సహాయం. తమిళనాడులో కలకలం రేగింది. కుంభకోణంలోని ఒక ప్రైవేట్ ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో 29 మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ప్రైవేట్ ఫిష్ ప్రాసెసింగ్ ఎగుమతి సంస్థ తూత్తుకుడిలోని పూడూర్ పాండియాపురం ప్రాంతంలో ఉంది. ఇక్కడ తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు. ప్లాంట్లో విద్యుత్ ప్రమాదం కారణంగా అమోనియా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లో అమోనియా గ్యాస్ వ్యాపించింది. తమిళనాడులోని కుంభకోణం ప్రాంతానికి చెందిన 5 మహిళలు, అక్కడ పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన 18 మంది మహిళలు సహా మొత్తం 29 మంది మూర్ఛపోయారు. ఊపిరాడకపోవడం, కళ్ళు మంటలతో ప్రజలు బాధపడ్డారు. దీంతో 29 మందికి పైగా మహిళా ఉద్యోగులను తూత్తుకుడిలోని ఏబిఎం హాస్పిటల్, రాజేష్ తిలక్ హాస్పిటల్, అరుల్ రాజ్ హాస్పిటళ్లలో నీలా సీ ఫుడ్ కంపెనీ వాహనాలు, అంబులెన్సుల ద్వారా చేర్చారు. అంతకుముందు డిసెంబర్లో ఎరువుల తయారీ కేంద్రం నుండి అమోనియా గ్యాస్ లీక్ అవడంతో ఎన్నూరులోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ను తాత్కాలికంగా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. మరొక సంఘటనలో మంగళవారం రాత్రి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు చెందిన సబ్సీ పైప్లో అమోనియా గ్యాస్ లీక్ అవడంతో పాటు ఘాటైన వాసన రావడంతో చెన్నై సమీపంలోని ఎన్నూరులో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 5 వ్యక్తులు అసౌకర్యానికి గురయ్యారు. వారిని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు తగిన నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. ప్రతిపాదిత నైపుణ్య విశ్వవిద్యాలయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలోని నైపుణ్య విశ్వవిద్యాలయాల పనితీరును అధ్యయనం చేసిన తరువాత రాష్ట్ర పరిశ్రమల శాఖ రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి నమూనా ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్త యూనివర్సిటీకి తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. స్కిల్స్ విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో పీపీపీ మోడల్లో స్థాపించనున్నారు. స్వయం సమృద్ధితో కూడిన లాభాపేక్ష లేని సంస్థగా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 నుండి 4 సంవత్సరాల వ్యవధి గల డిగ్రీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులను కూడా ఈ యూనివర్సిటీ అందిస్తుంది. కోర్సులు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు అనువైన భూముల గుర్తింపును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా అధికారులను కోరారు. రాష్ట్రంలో సమీకృత రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏర్పాటుకు, భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ సెక్రటరీ వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి విజన్ ప్రకారం ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చీఫ్ సెక్రటరీ అన్నారు. పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలిసేందుకు ప్రత్యేక గది ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాలన్నింటినీ డిజైన్ను వారంలో సిద్ధం చేయాలని ఆమె తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు శాంతికుమారి తెలిపారు. ఇప్పటికీ 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్కు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 31.5 అడుగుల ఎత్తుకు వరద నీరు చేరుకుంది. అదే సమయంలో చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద అధికారులు 20 గేట్లను తెరిచి 66,900 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు. గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరగడంతో అధికారులు 5 గేట్లను ఎత్తి నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించారు. ప్రాజెక్టు గేట్లు 70,000 క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహాన్ని తట్టుకోగల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం అవుట్లో మాత్రం 32,267 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద 18,275 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఇప్పటికే 1,066 అడుగులకు నీరు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గేట్లను తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని సూచించారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగి పాటిల్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. కుంభీలను ప్రత్యేక తరగతిగా కాకుండా ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నేడు జల్నా నుంచి మరో ఆందోళనను ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ను జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయడంతో సహా రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోవడంతో తాను మళ్లీ ఉద్యమించాల్సి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఓబీసీ కోటాలో కుంభీ సేజ్ సోయిర్కి రిజర్వేషన్లు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంలో విఫలమైందని, కోటా అమలుకు జూలై 13 గడువు ముగిసిందని అన్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో రిజర్వేషన్ల అంశంపై మరాఠాలు, ఓబీసీల మధ్య వివాదం నడుస్తోంది. ఛగన్ భుజ్బల్ వంటి ఓబీసీ నాయకులు మరాఠాలకు రిజర్వేషన్కు వ్యతిరేకించారు. దీంతో మరాఠ్వాడాలో మరాఠాలు, ఓబీసీల మధ్య అనేక ఘర్షణలు చెలరేగాయి. మహారాష్ట్ర జనాభాలో దాదాపు 33% ఉన్న మరాఠాలు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద గత జూన్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో షిండే ప్రభుత్వం విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే 3 ఏళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర్ను ఆదేశించారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభించేందుకు నిర్మాణాత్మక ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో ఈ మార్పులు ఒక భాగమే. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి వరకు విద్యను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖను కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో అదనంగా ఒక టీచర్ను నియమించేందుకు ప్రణాళికను ఖరారు చేయాలని సీఎం సూచించారు. 1-2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు విద్యారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులను కోరారు. ప్రభుత్వ కేటాయింపులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిఎస్ఆర్ నిధులను కూడా వినియోగించాలని రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. భారతదేశ మానవ హక్కుల తీరుతెన్నులపై ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కమిటీ సమీక్ష సందర్భంగా దేశంలో
భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచ రచయితల సంఘం PEN ఇంటర్నేషనల్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. పౌర రాజకీయ హక్కులపై సమీక్షలో భాగంగా PEN ఇంటర్నేషనల్ భారతదేశంలో అసమ్మతిపై అణిచివేతను హైలైట్ చేస్తూ ఒక నివేదికను సమర్పించింది. రచయితలు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, విమర్శకులు ఎదుర్కొంటున్న చట్టపరమైన వేధింపులు, ఏకపక్ష అరెస్టులు, విచారణ లేకుండా సుదీర్ఘంగా నిర్బంధించడాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని అన్యాయంగా ప్రాసిక్యూట్ చేసేందుకు ఉపా చట్టాన్ని ఉపయోగించడాన్ని PEN ఇంటర్నేషనల్ ఉదహరించింది. భీమా కోరెగాం LR పరిషత్ కేసులో నిందితులుగా ఉన్న ప్రొఫెసర్ హనీబాబు, కవి వరవరరావు వంటి వారిపై కొనసాగుతున్న నిర్బంధాన్ని PEN ఇంటర్నేషనల్ నివేదిక హైలైట్ చేసింది. అంతేకాదు, స్వతంత్ర మీడియా సంస్థ న్యూస్ క్లిక్పై దాడులను ఉదాహరణగా సూచించింది. ప్రభుత్వం పట్ల భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే వారిని అణిచివేయడం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో తరచుగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడంపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను పరిష్కరించాలని ICCPRలో పొందుపరిచిన భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని PEN అసోసియేషన్ భారత ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమును లాంఛనంగా ప్రారంభించారు. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తెలంగాణ పేద అభ్యర్థులకు 1,00,000 ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు వీలుగా ఔత్సాహిక సివిల్ సర్వెంట్లకు మద్దతుగా దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా అభయహస్తం పథకానికి సంబంధించిన దరఖాస్తులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 50,000 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటారు. 400 నుంచి 500 మంది విద్యార్థులు మెయిన్స్కు అర్హత సాధిస్తారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం వెనుక ఉద్యోగాలే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.